ఆచార్యం భవ సువ్రత. దీనికి ఏమైనా అర్థం అంటే ఆచార్యస్తు యథా స్వర్గే. ఆచార్యస్తు అంటే ఎవరు? స్వర్గానికి ఆచార్యుడు బృహస్పతి. ఎవరికి? శంకరాదీనాం బృహస్పతి. శంకర అంటే ఇంద్రుడికి పేరు. ఇంద్రాది కోటి దేవతలు ఎక్కడ ఎక్కడ జరగాలంటే కూడా బృహస్పతి వచ్చే చేయాలి, ఎవరు చేయరు. ఆ రైట్ ఆ మంత్ర అనుష్ఠాన బలం ఒక బృహస్పతికి మాత్రమే ఉంది. అట్లనే తదాత్వం మమ యజ్ఞేస్మిన్, అదేవిధంగా మనం చేసే యజ్ఞంలో కూడా ఆ బృహస్పతి అంశ ఈ స్వామికి వచ్చి ఈ విధంగా ఆచార్యం భవ, నువ్వు ఆచార్యుడవయ్యా సువ్రత, మంచి చక్కటి వ్రతంతో శ్రద్ధగా చేసి మమ్మల్ని మాకందరికీ యజ్ఞ ఫలితాన్ని రేపు మధ్యాహ్నం మహాపూర్ణాహుతి సమయానికి అందే విధంగా అనుగ్రహించు. దీనికి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కావాలి అనే శ్లోకార్థం. కాబట్టి స్వామి మళ్ళీ ఒక్కసారి చెప్పుకొని ఇప్పిద్దాం. ఆచార్యస్తు యథా స్వర్గే శంకరాదీనాం బృహస్పతి తదాత్వం మమ యజ్ఞేస్మిన్ ఆచార్యం భవ సువ్రత. పరికిచ్చేసాను. ఋతోస్మి కరిష్యామః యథాజ్ఞాత్వా. తర్వాత బ్రహ్మ సోముడు. అదేవిధంగా యజ్ఞం అంటే ఎవరు ఉండాలి? బృహస్పతితో పాటు బ్రహ్మదేవుడు ఉండాలి. బ్రహ్మదేవుడు అనే స్థానాన్ని మా వెలిగిస్తాము. యథా చతుర్ముఖో బ్రహ్మ సర్వలోక పితామహ తదాత్వం మమ యజ్ఞేస్మిన్ బ్రహ్మా భవ ద్విజోత్తమ. తీసుకోండి. వార్షికోత్సవ హోమార్థం బ్రహ్మాణం త్వామహం వృణే ఋతోస్మి కరిష్యామః. ನಾನು ವಾಂಗಿಕೆ ಕಳಿಸಿ ಋತ್ವಿಕ ಹೋಮಾರ್ಧಂ ಋತ್ವಿಜಂ ತ್ವಾಮಹಂ ವೃಣಿ. స్వామి అనుగ్రహం చేత కొంచెం ఆరోగ్యం సహకరించినందువల్ల లాస్ట్లో తీసుకుంటున్నా. ఏం ఇబ్బంది లేదు. నిజంగా ఈ సంవత్సరం స్వామి ఇక్కడ వచ్చి హోమం ఏనా చిన్న ఆపరేషన్ జరిగింది. ఒక 4 రోజుల ముందుగా ఏనా రెడ్డి గారు పోయి చూసి వచ్చారు. నాకు నిజంగా స్వామి వస్తారా లేదా నాకు పూర్తిగా భయం. అనా స్వామి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వామి స్వామి ఖచ్చితంగా అదేనే చెప్తాను. స్వామి డాక్టరే చెప్తారా ఇది పోయి చేయవచ్చు చెయ్యండి అని చెప్పి డాక్టరే పంపించిన. అందుకే మీరు అందరూ రేపు మళ్ళీ ఉండి అందరికీ అనుగ్రహం కావాలి అని చెప్పి లక్ష్మీనారాయణ స్వామినః చెప్పండి. లక్ష్మీనారాయణ వార్షికోత్సవే వేద నారాయణ సేవార్థం ఋత్విజం త్వామహం వృణే ఉద్విగం ప్రాణహం ఋతోస్మి కరిష్యామః. ఓం పుణ్యాస్మహం జైర్నపసోపసత్య మిత్రం దేవం మిత్రదేయన్నాస్తు అనురాగాన్ హవిషా వర్తయంతః సదం దేవేమ సదనస్స వీరాః నమో నమో భవతి జాయమానోగ్నాన్ కేతుర్సామే చక్రే భగన్ దేవేభ్యో ప్రదాత్యా చంద్రమాః స్థిరతి దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే. లక్ష్మీనారాయణ స్వామినః వార్షికోత్సవ ఆరంభ ముహూర్తస్సు ముహూర్తోస్మితి భవంతో మహాంతో అనుగృహ్ణంతో తత్కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభ అనుకూల్యం భూయాతి భవంతో మహాంతో అనుగృహ్ణంతో ఉత్తరే కర్మణ్యభిఘ్నమస్తు సత్యాయేత ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు. అయితే అక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం. ఏమినా నీ సార్గా అందరూ నేను నిలబడతాను ఖచ్చితంగా. అన్ని మీ దగ్గర అన్ని మంత్రములు కూడా చెప్పిస్తే మీరే యజమానిగా చెప్పిస్తాం. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమం 3 పూటల ఈరోజు ఉదయం